మొదలుపెట్టారు. కొన్ని రోజుల కిందటే 11 మంది శాసనసభ్యులను ఇతర నియోజకవర్గాలకు మార్చేశారు. వీరిలోనూ చాలా మందికి చివరి నిమిషంలో టిక్కెట్లు ఎగవేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తంగా 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు దక్కవని వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు తమకున్న మార్గాల ద్వారా అసలేం జరుగుతోంది, ఆ సర్వే సంగతులేంటి, టికెట్లు దక్కని వారి జాబితాలో మేము ఉన్నామా అని ఆరాలు మొదలుపెట్టారు. తమను పక్కన పెట్టేశారని తెలిసి భగ్గుమంటున్నారు. అనుయాయుల వద్ద బాహాటంగానే జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్కడికక్కడ అసమ్మతి సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్త ఎమ్మెల్యేలకు సర్ది చెప్పే బాధ్యతను తన సన్నిహితుడు వైసీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డిని తీసుకున్నారు. తీరు చూస్తుంటే అర్థమవుతోంది. నిన్న మొన్నటి వరకు నా బొమ్మ చూసే జనం వాళ్ళకు ఓటు వేశారు, నా వల్లే వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు, నా మాటకు వాళ్ళు కట్టుబడి ఉండాల్సిందే అనుకుంటున్న ముఖ్యమంత్రికి వైసీపీ ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో అంటే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈసారి సిట్టింగులకు సీట్లు ఇస్తే వైసీపీ నిండా మునుగుతుందని సర్వే రిపోర్టుల ఆధారంగా ముఖ్యమంత్రి 80 సీట్ల వరకు కూడా మార్చేస్తారని చెబుతున్న తరుణంలో 42 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు తమకు సీటు రాదని ఆందోళన చెందుతూ వాళ్ళు అసమ్మతి సభలు సమావేశాలు అంతర్గతంగా నిర్వహించుకుంటున్నారు. దీంతో వారందరినీ కూడా మిథున్ రెడ్డి, ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, అదేవిధంగా శాసనసభ అదేవిధంగా లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి తన గెస్ట్ హౌస్ కు బెంగళూరు ఈ 42 మందిని పిలిచినట్టుగా తెలుస్తోంది. వీరిలో ఒక మంత్రి సతీమణి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఇక్కడ రాయలసీమకు చెందిన ఒక నేత, మేము కూడా బలంగానే ఉన్నాం, మేము కేవలం పార్టీ బలంతోనే నగ్గలేదు, వ్యక్తిగతంగా తాము కింది స్థాయి నుంచి వచ్చిన నేతలు, మాకు ఇప్పుడు సీట్ లేదంటే ఎలా అని గట్టిగా నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ 42 మందితో చేసినటువంటి చర్చలు విఫలం అవడంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి మిథున్ రెడ్డి చేరవేశారు. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతుంటే నాకెందుకు ఇప్పుడు వరకు చెప్పలేదని కూడా అన్నట్టుగా సమాచారం. మరోవైపు నిన్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలను తాడేపల్లి ప్యాలెస్ కు రావాలని ఆదేశించారు. అయితే 5-6 మినహా పెద్దగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు రాలేదు. దీంతో ఎంతమంది అసంతృప్తితో ఉన్నారో కూడా అధిష్టానానికి అర్థం కాని పరిస్థితి. ఎవరైతే వచ్చారో వారిలో కొంతమందికి మీకు సీట్లు లేవని కూడా కరాఖండిగా తేల్చి చెబుతున్నప్పుడు కూడా వాళ్ళ నియోజకవర్గాలలో ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్తలకు ఒకటే విషయం చెబుతున్నారు. వారు కూడా మరొకసారి సర్వే చేస్తారు జగన్ గారు, మనకి సీట్ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కింది స్థాయి కార్యకర్తలు, నాయకులు ఈ మాటను విశ్వసించే పరిస్థితి లేదు. మరోవైపు నిన్న రామచంద్రాపురం ఎమ్మెల్యే మంత్రి వేణుగోపాలకృష్ణ కూడా పిలిచారు. ఆయన కూడా సీటు ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ అక్కడ సీట్ను ఆశిస్తున్నారు. దీంతో ఈయన్ను ఏదైనా ఎంపీ స్థానానికి రాజమండ్రి గాని కాకినాడ గాని ఎంపీ స్థానానికి పంపే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా గతంలో మొన్న 11 ఇన్ఛార్జీలు నియమించినప్పుడు మొత్తం ఎస్సీ బీసీలనే బలిపశువులు చేస్తున్నారని విపక్షాలు వాదించడంతో ఈసారి అన్ని రకాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అందరినీ పిలిచినప్పటికీ కూడా వచ్చిన వాళ్ళు తక్కువ, వచ్చిన వాళ్ళలో ముఖ్యమంత్రి జగన్ మాట విన్నవాళ్ళు ఇంకా తక్కువ అనేది అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే జాగ్రత్త పడకపోతే గనక, వేరే ఆప్షన్స్ చూసుకోకపోతే గనక ఖచ్చితంగా సీట్ లేదంటే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన అయితే ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలోనూ శ్రేణుల్లోనూ వ్యక్తం అవుతుంది. కొందరు ఎమ్మెల్యేలు, ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు ఎవరైతే వచ్చారో వారితో పాటు కొందరు ఎమ్మెల్యేలు మనకు కూడా ఫోన్ చేసి ఏం జరుగుతుందని కూడా ఆరా తీస్తున్నారు. ఎవరెవరికి సీట్ ఉంటుంది, ఎవరెవరికి ఉండదు, మాకెప్పుడు ఫోన్ వస్తుందని కూడా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఓవరాల్ గా తీసుకుంటే గనక ముఖ్యమంత్రి జగన్ మాట వినే రోజులు పోయాయి. ఖచ్చితంగా తమకంతకీ సీట్ ఉంటేనే ఒప్పుకుంటాం, లేని పక్షంలో తామంతా కూడా రెబల్ అభ్యర్థులుగా కూడా బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు అయితే